హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు శామ్. అంకుల్కి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు జానీ. జానీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. పిల్లలు, శామ్ అంకుల్కి ఒక మంచి కళ ఉంది. అదేంటంటే పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొని మంచి అందమైన బొమ్మల్ని తయారు చేయగలడు. ఈ అంకుల్ చేస్తున్న ఆ శిల్పాలను చాలామంది ఇష్టపడుతుండేవాళ్ళు. బోల్డ్ అంతమంది వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుండేవాళ్ళు. డాడీ చేస్తున్న పనులు చూస్తున్నప్పుడు మా డాడీలాగా నేను కూడా ఏదైనా బొమ్మ తయారు చేస్తానని మరి జానీ అన్న ట్రై చేస్తుండేవాడు. పిల్లలు, చిన్నప్పటి నుంచి జానీ అన్న వాళ్ళ డాడీకి హెల్ప్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అట్లా అట్లా మెల్లగా జానీ అన్నకు కూడా ఆ శిల్పాలను తయారు చేయడం వచ్చేసింది. పిల్లలు, అన్న కూడా మరి మామూలు రాళ్ళను తీసుకొని వాటిని చక్కగా చెక్కేసి అందమైన రూపాలు తయారు చేస్తూ ఉన్నాడు. పిల్లలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జానీ అన్నను చూసి వావ్ ఎంత బాగా చేస్తున్నావు నానా అని అందరూ అప్రిషియేట్ చేస్తుండేవాళ్ళు. జానీ అన్న ఏదైనా బొమ్మను తయారు చేస్తే వెంటనే వాళ్ళ డాడీ దాన్ని చూసి అరే నానా దాని ముక్కు చూడు సరిగా లేదు, దాన్ని బాగు చేయి అంటుండేవాడు. అప్పుడు జానీ అవునా డాడీ ముక్కు బాగాలేదా, ఓకే ఇప్పుడు నేను మంచిగా చేస్తానని కరెక్ట్ చేసుకుంటుండేవాడు. కొన్నిసార్లు నానా దాని హెడ్ చూడు అంత పెద్దగా వచ్చింది, అలా ఉండకూడదు, దాన్ని సరిచేయి అంటుండేవాడు. ఇంకొంచెం షేప్ చేయి, ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తుండేవాడు. డాడీ చెప్తున్న మాటలన్నీ విని జానీ అన్న వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంకా బెటర్గా ఇంకా బెస్ట్గా తన శిల్పాలను తయారు చేస్తుండేవాడు. పిల్లలు, ఇప్పుడు జానీ అన్న పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడంటే ఇంకా చెప్పాలంటే డాడీ కంటే బాగా చేస్తున్నాడు. డాడీ చేసిన వాటికంటే జానీ అన్న చేసినవే ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. జానీ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డాడీ చూసావా నేను నీకంటే సూపర్ చేస్తున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతూ డాడీకి చెప్తున్నాడు. అవును నాన్న, వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు అలాగా చాలా బ్లెస్ అవుతుంటే చూసి ఒక తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని ఫాదర్ వాళ్ళ కొడుకుతో చెప్పాడు. పిల్లలు, రోజు రోజుకి ఎక్కువ మంది జానీ దగ్గరకు వస్తుంటే ఇప్పుడు జానీ చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎప్పటిలాగానే జానీ అన్న చేస్తున్న ఆ శిల్పాలను చూసినప్పుడు వాళ్ళ డాడీ నాన్న ఇది చాలా బాగుంది కానీ ఇంకొంచెం ఐస్ని చక్కగా ఇంకా క్లియర్గా చెయ్యి అని చెప్తుంటే ఇంతవరకు డాడీ చెప్పిన ప్రతి అడ్వైస్ని తీసుకున్న ఈ జానీ అన్న డాడీ కంటే ఎక్కువగా తను చేస్తున్న వాటికే డిమాండ్ పెరిగిపోయేసరికి జానీ అన్నకు డాడీ చెప్తున్న మాటలు అస్సలు వినాలని అనిపించలేదు. పిల్లలు, డాడీ ఏదైనా వాళ్ళ కొడుకును కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే చాలే డాడీ భలే చెప్పారు కానీ ఇంతవరకు విన్నాను, నా బొమ్మలు చూసి చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, కావాలంటే మీరు చూసుకోండి ఎలా ఉన్నాయో, పెద్ద నాకు అడ్వైజ్లు ఇస్తున్నారు, ఏం అవసరం లేదు డాడీ, మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నా బొమ్మలు మంచిగా అమ్ముడుపోతున్నాయి అని చెప్పి డాడీ అడ్వైజెస్ తీసుకోవడం మానేశాడు. పిల్లలు, సరేలే వాడికి వినడం ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టాలి అని డాడీ కూడా సైలెంట్గా తన పనులు తను చేసుకుంటున్నాడు. పిల్లలు, కొన్ని రోజులైన తర్వాత జానీ అన్న దగ్గరకు మనుషులు రావటం తగ్గిపోయింది. ఇంతకు ముందు చాలా స్పీడ్గా బిజినెస్ జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి. జానీ అన్నకు ఏమీ అర్థం కావట్లే. మనసులో చాలా బాధ అనిపించి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళి తలకాయ వంచుకొని డాడీ నాకు చాలా బాధేస్తుంది డాడీ అని చెప్పాడు. పిల్లలు, శామీ అంకుల్కి అర్థం కాలే. ఏమైంది నాన్న, ఎందుకు బాధేస్తుంది అని అంటే జానీ అని అన్నాడు, డాడీ ఇలా జరుగుతుందని నీకు తెలుసా డాడీ, నాకున్న కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయారు, ఇంతకు ముందులాగా ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు డాడీ, ఇలా జరుగుతుందని మీకు తెలుసా అని అన్నాడు. పిల్లలు, అప్పుడు శామీ అంకుల్ చెప్పాడు, అవును నాన్న నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తుందని అని చెప్పాడు. పిల్లలు, జానీ అన్నకు చాలా కోపం వచ్చింది. ఏంటి డాడీ ఇలాంటి రోజు వస్తుందని మీకు తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు డాడీ అని అంటే శామీ అంకుల్ అన్నాడు, లేదు నాన్న
నాన్న, నేను నీకు చెప్దామని ట్రై చేశా, కానీ నువ్వు నా మాట వినలేదు. నేను కూడా ఒకప్పుడు నీలాగే ఉండేవాడిని. ఎవరైనా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అస్సలు కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడేవాడినే కాదు. రాను రాను నా ఎక్స్పీరియన్స్లో నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. ఎవరైనా నన్ను కరెక్ట్ చేస్తే నేను ఇంకా బెటర్గా బెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చని, ఇలా నేను చేస్తున్నాను కదా ఇంకా నేను సాటిస్ఫై అయిపోతానని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం ఎదగటం ఆగిపోతాం. కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఇంకా బెటర్ వేగా ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి ఎవరు ఏం చెప్పినా మంచి అడ్వైజెస్ మనం తీసుకొని మనం ముందుకు వెళ్తుంటే, లైఫ్ లాంగ్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే మనం ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు నాన్న అని చెప్పాడు. పిల్లలు, నిజమే డాడీ, నన్ను క్షమించండి డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అవి తీసుకొని ఉండుంటే నా జీవితం ఇంకా బాగుండేది. కానీ ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడం నేను స్టాప్ చేశానో అప్పటి నుంచే నేను ఎదగటం ఆగిపోయాను డాడీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఇక నుంచి ఎప్పుడు ఇలా సాటిస్ఫై అవ్వను. ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి ఎన్నంటే అన్ని కరెక్షన్స్ నా లైఫ్లో చేసుకుంటాను డాడీ అని జానీ అన్న వాళ్ళ డాడీకి చెప్పాడు. చెల్లి, తమ్ముడు, ఈ లెసన్ వింటుంటే మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి కదూ. మమ్మీ ఎప్పుడన్నా మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే వద్దు నాన్న అని అంటే చాలు, మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంతే, అదొద్దంటావు ఇదొద్దంటావు, అసలు నువ్వు నన్ను సంతోషంగా ఉండనియవా మమ్మీ అని కొంతమంది రివర్స్ క్వశ్చన్స్ వేస్తుంటారు. మమ్మీ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇష్టపడరు. నాన్న ఇలా ఉండకూడదు, మనం దేవుని పిల్లలం, మనం అవి చూడకూడదు, అటు వెళ్ళకూడదు, ఆ పనులు మనం చేయకూడదు, ఆ వర్డ్స్ మనం మాట్లాడకూడదని డాడీ కానీ మమ్మీ కానీ మనల్ని ఎవరైనా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా చాలు, నువ్వు చెప్పింది చాలు, నేనేం వినను, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అని చాలామంది కరెక్షన్ని ఇగ్నోర్ చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు. చెల్లి, తమ్ముడు, మనం చేస్తుంది తప్పు అని ఇతరులు చెప్తేనే కదా మనకు తెలిసేది. అందుకని ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీరు చాలా మంచి పిల్లలు, చెప్పగానే వింటారు కదా. వెరీ గుడ్. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు మోజెస్. మీ అందరికీ మోజెస్ గురించి తెలుసు కదా. మోజెస్ అన్న 40 years ఐగుప్తు దేశంలో రాజకుమారుడిలాగా ఉన్నాడు. ప్రిన్స్ అంటే ఎలా ఉంటాడు పిల్లలు? మంచి రాజవస్త్రాలు, కిరీటం పెట్టుకొని ఎంత హుందాగా రాయల్గా ఉంటారు కదా. ఒకసారి ఒక హెబ్రీయుడు అంటే దేవుని బిడ్డ బానిసగా పనిచేస్తుంటే కొరడాతో ఒక ఐగుప్తీయుడు కొట్టాడు. అలా కొడతావా నువ్వు అని చెప్పి మోషే ఆ ఐగుప్తీయుడిని చంపేస్తాడు. పిల్లలు, నేను గనక ఇదే ఐగుప్తులో ఉంటే నన్ను పట్టుకొని పనిష్ చేస్తారేమో అని అక్కడ నుంచి దూరం పారిపోయాడు. పిల్లలు, మోషే అన్న ఎక్కడికి వెళ్ళాడు అంటే మరి మిద్యాను అనే అరణ్యంలోకి వెళ్ళాడు. ఇత్రో అనే ఒక అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాటర్ సిపోర్ అనిచ్చి మోషేకు మ్యారేజ్ చేస్తారు. పిల్లలు, వాళ్ళ మామైన ఇత్రో చాలా గొర్రెలు ఇచ్చి బాబు మోషే ఈ గొర్రెలన్నీ మేపు అని చెప్పాడు. పిల్లలు, మొన్నటి వరకు రాజకుమారుడు ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? గొర్రెల్ని మేపు ఉన్నాడు. పాపం లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోయింది. ఎంత గ్రేట్గా ఉండేవాడిని, ఈరోజు నేను గొర్రెల్ని మేపుతున్నా. నేను ఎంత గ్రేట్గా నడుస్తుండేవాడినో ఈరోజు నా లైఫ్ ఎంత భయంకరంగా మారిపోయిందంటే, ఎక్కడో డెజర్ట్లో మమ్మీకి డాడీకి దూరంగా, మా అక్కకి అన్నకి దూరంగా, మా ప్రజలకి దూరంగా, మా ఊరికి దూరంగా అన్నిటిని వదిలేసుకొని ఈరోజు ఏమీ లేనివాడిగా ఒక జీరోగా నేను ఇక్కడ ఉన్నాను అని అలాగే ఆలోచిస్తూ బహుశా బాధపడుతూ ఉన్నాడేమో. మరి ఒక పెద్ద కొండ మీద దేవుడు బర్నింగ్ బుష్ని చూపించాడు. పిల్లలు, ఆ బుష్ ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా పిల్లలు? ఎప్పుడైనా ఫైర్ వచ్చి దేన్నైనా కాలుస్తుంటే ఖచ్చితంగా అది పేపర్ అయినా, అది కట్ అయినా, వుడ్ అయినా, అది క్లాత్ అయినా, అది కాటన్ అయినా ఏదైనా కాలిపోతుంది కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆ బుష్ మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఇదెక్కడ వింత, భలే ఆశ్చర్యంగా ఉందే. అగ్ని మండుతుంది
మండుతుంది, కానీ పొద కాలిపోవట్లేదేంటి, నేను ఇదేంటో చూసొస్తా అని దగ్గరకు వెళ్తా ఉన్నాడు పిల్లలు. మోషే అంకుల్ ఆ పొదకు దగ్గరగా వెళ్తుంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా. మోషే అంకుల్ ఇలా వస్తుంటే దేవుడు మోషే అంకుల్కి దగ్గరికి వస్తున్నాడు. దేవుడు వెంటనే మోసెస్ మోసెస్ నీ పాదాలకున్న చెప్పులు తీసి పక్కన పెట్టు, ఇది చాలా హోలీ ప్లేస్ అని చెప్పాడు. నిజమే కదా పిల్లలు, మార్కెట్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు భయంకరమైన మట్టంతా అంటేది మన కాళ్ళకున్న చెప్పులకే కదా. అందుకని దేవుడు మురికిగా ఉన్న ఆ చెప్పులను దూరంగా పెట్టేమన్నాడు. అంటే యేసయ్య దగ్గరకు రావాలి అని అంటే మన హృదయంలో ఉన్న పాపం అంతా తీసివేసేయాలి. పాపం లోపల పెట్టుకొని దేవుణ్ణి సంతోష పెట్టలేం పిల్లలు. అందుకే అంకులైతే చెప్పులు కంటిన మురికిని పక్కకు పెట్టేశాడు. మనం కూడా మన హృదయానికి అంటిన మురికిని తీసేసేయాలి పిల్లలు, ఓకేనా? ఆ పొద దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే నీకు ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేల్ ప్రజలు చాలా ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా, ఆ బానిసగా నేను ఉండలేను, చాలా ఇబ్బంది అవుతుంది, వీళ్ళు మాకు చాలా చాలా పనులు చెప్తున్నారు, మేము చేయలేకపోతున్నాం, మాకు రెస్ట్ లేదు దేవా, మాకు సహాయం చేయండి అయ్యా, ఈ ఐగుప్తులోంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోండి అని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏడుస్తున్నారు. మోషే ఎవరైనా ఒకళ్ళు నిలబడి వాళ్ళని బయటికి తీసుకొస్తే ఎంత బాగుండు కదా. మోషే నేను నిన్ను చూస్ చేసుకున్నాను, నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావాలి, పద మోషే నేను నిన్ను తీసుకెళ్తాను పద అని చెప్పాడు పిల్లలు. అప్పుడు మోషేకి అర్థం కాలే, ఏంటి ప్రభువా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, ఐగుప్తు నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలా, నేను ఎంతటోండి ప్రభువా, అమ్మో నా వల్ల కాదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా దేవుడు ఒప్పుకోలేదు. మోషే నేను నీకు తోడై ఉంటాను, నువ్వు రా మోషే అంటే మోషే అంటున్నాడు, కాదు ప్రభువా, ఒకవేళ నేను వెళ్ళాను అనుకో, మీ దేవుడు పేరేంటి అని నన్ను అడిగారనుకో, నేను ఏం చెప్పాలి దేవా అని అలాగైనా తప్పించుకుందామని చూశాడు. కానీ దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పు అన్నాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి అనుకొని మళ్ళీ మోషే అన్నాడు, ప్రభా నేనేమన్నా చెప్పాననుకో నా మాట ఒక్కడు కూడా నమ్మడు, ఎందుకంటే నేను పారిపోయి వచ్చాను కదా, నా మాట ఒక్కరు కూడా నమ్మరు ప్రభా అని అంటుంటే దేవుడు అంటాడు, ఒక్క నిమిషం ఆగు, నీ చేతిలో ఏముంది చెప్పు అని అంటే, నా చేతిలోనా, ఇదిగో కర్ర ఉంది అన్నాడు. ఆ కర్ర కింద పడే అంటే కర్ర కింద పడేశాడు పిల్లలు. కర్ర ఏమైందో తెలుసా, అమ్మో స్నేక్ అయిపోయింది, అమ్మో ప్రభా అది పామైంది అని అంటే దాన్ని తోక పట్టుకొని పైకి లేపు అంటే లేపాడు పిల్లలు. అలా దేవుడు ఒక అద్భుతం చేశాడు. అంతేకాదు, మరి నీ చెయ్యి తీసుకొని నీ గుండె మీద పెట్టుకో అన్నాడు. గుండె మీద పెట్టుకున్నాక ఒకసారి చూడు, నీ చేతిని చూడు అంటే చేతిని చూడగానే అమ్మో వైట్ కలర్లో అయిపోయింది, ఇది లెప్రసీ హ్యాండ్ అయిపోయింది ప్రభా అని అన్నాడు పిల్లలు. అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టు అంటే మళ్ళీ పెట్టాడు. ఆ తర్వాత చూడు అంటే హీల్ అయిపోయింది. ఇప్పుడు నీ మాట ఖచ్చితంగా నమ్ముతారు మోషే, నా మాట విని వెళ్ళు అని చెప్తుంటే అబ్బా ఇప్పుడు ఎట్లా చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచించి మోషే అంటున్నాడు, ప్రభా నీకు విషయం తెలుసా, ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు నత్తి ఉంది ప్రభా, స్పష్టంగా మాట్లాడలేను ప్రభా అని చెప్తున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే అసలు మనిషికి నోరిచ్చింది ఎవరో తెలుసా, నువ్వు ఎవరికి చెప్తున్నావు ఈ సాకులన్నీ, నా మాట విని పద ఎల్లు అని చెప్పి మళ్ళీ చెప్పాడు పిల్లలు. ఇంకా మోషే అన్నకి ఏం చేయాలో అర్థం కాక, అయ్యో ప్రభా నువ్వెవరిని పంపాలనుకుంటున్నావు వాళ్ళనే పంపు ప్రభా అని మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు పిల్లలు. ఇంకా దేవునికి చాలా కోపం వచ్చి, మోషే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు, అట్లా కాదు మోషే, నువ్వే బయలుదేరాలి, మీ అన్నను పంపిస్తా, మీ అన్న నీ పక్షంగా ఉండి మాట్లాడతాడు, కానీ నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళాల్సిందే అని చెప్పాడు. పిల్లలు ఇందాకే చెప్పాను కదా, కరెక్ట్ చేసుకోవాలంటే చాలామందికి ఎంతో ఇబ్బంది. ఇగో ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే అంటే అబ్బా నేను వెళ్ళను, నాన్న కొంచెం వాటర్ తీసుకురండి ప్లీజ్ మమ్మీ, నువ్వు తెచ్చుకోవచ్చు కదా మమ్మీ, నాన్న ఫోన్ తీసుకురంటే మమ్మీ నాకే చెప్తావేంటి మమ్మీ పనులన్నీ, తమ్ముడికి చెప్పొచ్చు కదా, చెల్లికి చెప్పొచ్చు కదా, అన్ని పనులు నాకే చెప్తావు, నేనే చెయ్యాలి అని విసుక్కుంటూ సాకులు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. చెల్లి తమ్ముడు ఎంత ఫాస్ట్గా మనం దేవునికి ఒబే అవుతామో అంత గ్రేట్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి
చూపిస్తాడు. ఓకేనా? మోషే అంకుల్ 5 సార్లు దేవుడు చెప్తుంటే తప్పించుకోవాలని సాకులు చెప్పాలని ట్రై చేశాడు, కానీ దేవుడు మోషే అంకుల్ని వదిలిపెట్టలేదు. మోషే అంకుల్ను గ్రేట్ లీడర్గా చూడాలని అనుకున్నాడు. అందుకే ఆ పొద దగ్గర ఎన్నిసార్లు తప్పించుకున్నా ప్రతి క్వశ్చన్కు దేవుడు ఆన్సర్ చెప్పి మోషే అంకుల్ని గొప్ప నాయకుడిగా ఆ పొద దగ్గర నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఒక షెపర్డ్గా పొద దగ్గరికి వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు ఏ గ్రేట్ లీడర్గా బయటికి వచ్చాడు. ఎప్పుడు అంటే ఓకే ప్రభువా నేను వెళ్తాను అని ఒబీడియన్స్ చూపించిన తర్వాత దేవుడు మోషే అంకుల్ని గ్రేట్ లీడర్గా చేశాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక మనం చూసాం కదా, జానీ అన్న శామీ అంకుల్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా కరెక్ట్ చేసుకున్నంత వరకు అన్న చాలా బెస్ట్గా పర్ఫామ్ చేశాడు. ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడం మానేశాడో అప్పటి నుంచి అన్నయ్య బిజినెస్ పడిపోయింది, ఎక్కడ ఎదగలేకపోయాడు. మళ్ళీ తన తప్పు తెలుసుకున్నాక ఎలా ఫ్లరిష్ అయ్యాడో మోజెస్ అంకుల్ కూడా దేవుడు చెప్పిన మాటలన్నిటినీ తప్పించుకోవాలని, నేను కాదు ఇంకెవరిని వెళ్తే బాగుండు, నా వల్ల కాదు, నాకు నత్తి, నేను చెప్పలేను, అలా ఎవరు నమ్మరు, ఎవరినో ఒకరు పంపు అని ట్రై చేశాడు. కానీ దేవుడు ఖచ్చితంగా మోజెస్ను లోబడమని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడిన మోజెస్ ఈరోజు ఒక గొప్ప లీడర్గా మారాడు. ఈరోజు కూడా మన మోషే అంకుల్ గురించి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. మరి దేవునికి విధేయత చూపించకపోతే గొర్రెల కాపరిగానే మిగిలిపోయేవాడు. కానీ దేవుని మాటకు లోబడినందుకు దేవుడు మోజెస్ అంకుల్ని ఆ గ్రేట్ లీడర్గా చేశాడు. చెల్లి తమ్ముడు, మమ్మీకి కానీ డాడీకి కానీ టీచర్స్కి కానీ ఎవరికైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏదైనా పని చెప్తున్నప్పుడు, మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇంకా మనం బెటర్గా ఉండడానికి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు మనం వెంటనే లోపడదాం. నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఈ మాట వినను అని రూడ్గా బిహేవ్ చేస్తే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. కానీ మన తప్పును తెలుసుకొని సరి చేసుకుంటే ఇంకా గొప్పగా మారిపోతాం. ఈ రోజు నుంచి కరెక్షన్స్ చేసుకుందామా చిల్డ్రన్? రైట్, వెరీ గుడ్, మంచి పిల్లలు. ప్రేయర్ చేసుకుందాం. అలాంటి మనసు దేవుడు మనకి ఇవ్వాలని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. జానీ అన్న కరెక్ట్ చేసుకున్నంత వరకు తను ఎంత చక్కగా ఉన్నాడో, ఎప్పుడైతే కరెక్షన్ స్టాప్ చేశాడో తన ఎదుగుదల కూడా ఆగిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ తన తప్పు తెలుసుకున్నాడో తిరిగి మళ్ళీ బ్లెస్ అవ్వడం ప్రారంభించాడో, అలాగే ప్రవ్వా మోజెస్ అంకుల్ కూడా ఆ పొద దగ్గర ఎన్నోసార్లు తప్పించుకోవాలని ట్రై చేశాడు. కానీ నీవు చెప్పిన మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో ఒక షెపర్డ్ మోసెస్ గ్రేట్ లీడర్గా మార్చబడ్డాడు. ప్రవ్వా ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా ఎవరైనా మేము చేస్తున్న తప్పుల గురించి మమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు వెంటనే సరి చేసుకునే మనసు మా అందరికీ దయచేయండి. ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళు ఇంకా బెస్ట్గా ఉంటారని, సరి చేసుకొని వారు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారని ఈరోజు మాకు నేర్పించారు ప్రవ్వా. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడికి కరెక్ట్ చేసుకునే మనసు మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యెషయా 48:18, ఐజయా 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? యెషయా 48:18, ఐజయా 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. యెషయా 48:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. శామీ అన్న శిల్పాలను గొప్పగా చేయడానికి కారణం ఏంటి? శామీ అన్న గొప్పగా ఎదిగినప్పుడు ఏమి వద్దు అనుకున్నాడు? మోషే అంకుల్ ఐగుప్తు నుండి ఎక్కడకు పారిపోయాడు? మోషే అంకుల్ చూసిన పొదలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎన్నిసార్లు మోషే అంకుల్ దేవుని మాటకు సాకులు చెప్పాడు? Okay children, God bless you. Bye.